హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్. ఈరోజు అయితే మనం మరొక కొత్త వీడియోతో కొత్త కాయిన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, 5 రూపీస్ కాయిన్. సో దీని బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఒక ప్యాలెస్ ఉంది. ప్యాలెస్ ముందు ఒక వ్యక్తి అయితే ఉన్నాడు. సో ఈ కాయిన్ వచ్చేసి మనకి మైసూర్ యూనివర్సిటీ అన్నమాట. సో ఈ యొక్క మైసూర్ యూనివర్సిటీ కాయిన్ యొక్క హిస్టరీ అయితే మనం ఈరోజు తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం ఈ కాయిన్ గురించి అయితే ఇంట్రడక్షన్ తెలుసుకుందాము. మైసూర్ విశ్వవిద్యాలయం అయితే 1916లో స్థాపించబడింది. భారతదేశంలో 6వ పురాతన విశ్వవిద్యాలయం ఇది. దీనిని మైసూర్ మహారాజు అయినటువంటి కృష్ణరాజు వడయార్ దివాన్గా పనిచేసినటువంటి విశ్వేశ్వరయ్య గారుతో కలిసి ఒక యూనివర్సిటీని అయితే స్థాపించడం జరిగింది. యూనివర్సిటీకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కాయిన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇది ఈ కాయిన్ యొక్క హిస్టరీ. సో ఇప్పుడైతే మనం ఈ కాయిన్ యొక్క ప్రైస్ ఎంత ఉంది ఆన్లైన్లో అని అయితే మనము చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ కాయిన్ యొక్క వాల్యూ వచ్చేసి 13,200 రూపాయలుగానైతే ఉండడం జరిగింది. సో ఇలాంటి రేర్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే దాచిపెట్టుకోండి. అదేవిధంగా వెబ్సైట్లో పెట్టి అయితే సేల్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది అయితే బయట వ్యక్తులు లక్షల్లో ఇస్తారని అయితే భ్రమపడుతున్నారు. అలాంటి భ్రమలు అయితే పడకండి. థర్డ్ పార్టీ వ్యక్తుల ప్రమేయం లేకుండా మీరు అమ్ముకోవాలంటే వెబ్సైట్ ఒకటే దారి. మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవడమే. నచ్చిన వాళ్ళు మీ యొక్క కాయిన్స్ని అయితే కొనుక్కోవడం జరుగుతుంది. అంతేగాని థర్డ్ పార్టీ వ్యక్తులు లక్షల్లో ఇస్తారు, సో ఈ వీడియోలు పెట్టే మీరైతే కాయిన్స్ కొనడం లేదు, మీరు ఒక లక్షల్లో వస్తాయని చెప్పడం లేదని చాలామంది అయితే డిసప్పాయింట్ అవుతున్నారు. లక్షల్లో వస్తాయని అయితే నేను చెప్పను. సో ఉన్న మ్యాటర్, జెన్యున్ మ్యాటర్ మాత్రమే ఇస్తాను. సో చాలామంది అంటే ఏంటంటే ఎక్కువ డబ్బుకు ఆశపడి వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు. లక్షల్లో వస్తాయని కాయిన్స్ దాచిపెట్టుకొని డిసప్పాయింట్లు చాలామంది అయితే ఉన్నారు. అలా లక్షల్లో రావాలంటే అది రేర్ అండి, రేర్గా జరిగే విషయాలు. అలాంటి విషయాలు కనుక జరిగితే మీకైతే ఒక వీడియో రూపంలో అయితే వీడియో చేసి పెడతాను. ప్రస్తుతానికైతే మీరు అలాంటి ఊహాగానాలకు దూరంగా ఉండండి. వెబ్సైట్లో మీరైతే సొంతంగా వెబ్సైట్లో అప్లోడ్ చేసుకొని థర్డ్ పార్టీ వ్యక్తుల ప్రమేయం లేకుండా మీ యొక్క కాయిన్స్ని అమ్ముకుంటే మీకు తక్కువలో అమౌంట్ వచ్చినా కానీ జెన్యున్గా వస్తుంది ఫ్రెండ్స్. సో అదన్నమాట నేను చెప్పేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.